బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంభమేళా తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. నిన్న మధ్యప్రదేశ్లోని సిహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీ కొట్టగా 7 చనిపోయారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి మృతదేహాలు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తరలించారు. తొలుత డెడ్ బాడీలను సికింద్రాబాద్లోని గాంధీకి తరలించారు. గాంధీలో కుటుంబ సభ్యులతో ఐడెంటిఫికేషన్ పూర్తి చేశారు. ఫార్మాలిటీస్ అనంతరం కాసేపట్లో మృతదేహాలను అప్పగించనున్నారు. ఇప్పటికే గాంధీకి ఉప్పల్ ఎంఆర్ఓ నాచారం పోలీసులు చేరుకున్నారు. మారేడుపల్లి అలాగే సైదాబాద్ మండలానికి చెందిన మృతుల డెడ్ బాడీస్ రిసీవ్ చేసుకొని బంధువులు వచ్చి గుర్తించి వారికి డెడ్ బాడీస్ అప్పగించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పోస్ట్ మార్టం అన్నీ అక్కడే కంప్లీట్ అయ్యాయి. అందరి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి గృహాలకు తీసుకెళ్ళారు. సొంత ఇళ్ళకి కానీ ఊళ్ళకి కానీ తీసుకెళ్ళారు. ఇలా బంధువులకు అందించారు. కుంభమేళాలో 7 మెంబర్స్కి యాక్సిడెంట్లో చనిపోయిన. అవుట్ ఆఫ్ దట్ 6 members are from Uppal mandal and 1 from Saidabad mandal. His name is Anand Kumar, son of Narsimachari. He stays at Musramba near TV Tower. That body is coming already postmortem అయిపోయింది జబల్పూర్లో. వ్యాన్లో బాడీ వస్తుంది. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ బాడీ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద రిలేటివ్స్ హియర్ in ambulance. Then they will take to the concerned residence. No medical bill. Just they have to identify. Relatives should identify. కుంభమేళాలో తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. నిన్న మధ్యప్రదేశ్లోని సహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీ కొట్టగా 7 మంది చనిపోయారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి మృతదేహాలు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తరలించారు. తొలుత డెడ్ బాడీలను సికింద్రాబాద్లోని గాంధీకి తరలించారు. గాంధీలో కుటుంబ సభ్యులతో ఐడెంటిఫికేషన్ పూర్తి చేశారు. ఫార్మాలిటీస్ అనంతరం కాసేపట్లో మృతదేహాలను అప్పగించనున్నారు. ఇప్పటికే గాంధీకి ఉప్పల్ ఎంఆర్ఓ నాచారం పోలీసులు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, కుంభమేళ నుంచి తిరిగి వస్తూ మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన హైదరాబాద్కు చెందినటువంటి 7 మృతదేహాలు గాంధీ హాస్పిటల్కు చేరుకున్నాయి. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ను కంప్లీట్ చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి ఇక్కడ నుంచి వారి యొక్క స్వస్థలాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్ మార్చి దగ్గర ఉన్నాం. ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. దాదాపు 7 మృతదేహాలకు సంబంధించి కూడా 7 ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి ఇక్కడ ముందుగా 7 మృతదేహాలు కూడా కొద్దిసేపటి క్రితమే మధ్యప్రదేశ్ అంబులెన్స్ల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ వాణిరెడ్డి అలాగే నాచారం పోలీసుల సమక్షంలోనూ అలాగే గాంధీ హాస్పిటల్ వైద్యుల యొక్క సమక్షంలో ఇక్కడ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేశారు. ముందుగా కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించారు. ఎప్పుడైతే 7 చనిపోయినటువంటి విషయం తెలిసిన తర్వాత అందులో ప్రయాణించినటువంటి వ్యక్తులు ఎవరు, చనిపోయినటువంటి కన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ కుటుంబాలందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. 7 మృతదేహాలను కూడా 7 కుటుంబ సభ్యుల చేత ఐడెంటిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ పూర్తి చేసి ఏ కుటుంబానికి సంబంధించిన డెడ్ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ల ద్వారా ఇక్కడ నుంచి వారి యొక్క నివాసాలకు తరలించడం జరిగింది. ఎందుకంటే చనిపోయి దాదాపు 24 గంటల పైగానే సమయం అవుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అంతిమ సంస్కారాలు జరపాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇమీడియట్గా ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడైతే తమ వారికి సంబంధించినటువంటి మృతదేహాలు ఇక్కడకు చేరుకున్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక్కడకు వచ్చినటువంటి కుటుంబ
సభ్యులందరూ కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే 7 వ్యక్తులు, అందులో యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడకు చేరుకొని తమ వారు చనిపోవడానికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ను నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫ్యామిలీస్కు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల, అంటే కుంభమేళాలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి మనం ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ఘటన, అది కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి వాసులు చనిపోవడంతో ఒక్కసారిగా నగరంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. నాచారంలో 4 ఒకే కాలనీకి సంబంధించిన వారు చనిపోతే ఇతర ప్రాంతాలకు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు కూడా చనిపోయారు. దాదాపు 7 యొక్క ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆనంద్, శశి, రవి, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు 7 చనిపోగా 14 మంది ప్రయాణం చేస్తుంటే 7 చనిపోగా అందులో మరొక 2 గాయాలతో ఉన్నారు. ప్రజెంట్ వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇటు హైదరాబాద్ పోలీసులు కావచ్చు, మరోవైపున జబల్పూర్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే చనిపోయారన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత టోటల్ ప్రాసెస్ ఏమాత్రం లేట్ కాకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యలు తీసుకొని వారి యొక్క మృతదేహాలను ఇక్కడకు హైదరాబాద్ తరలించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి వారి యొక్క చొరవ తీసుకొని ఇక్కడకు తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇమీడియట్గా మృతదేహాలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఇన్సిడెంట్కు సంబంధించి మొత్తం దాదాపు 7 అంబులెన్స్లలో కూడా యొక్క ప్రాసెస్ అనేది తరలించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా చేరుకొని వారి యొక్క మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే 7 చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కొంత ఎక్స్గ్రేషియా ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా, ఎందుకంటే 7 చనిపోవడం అనేది ఒక కుటుంబాల పెద్ద దిక్కులుగానే భావిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబంలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేరన్న విషయం తెలిసిన తర్వాత ఫ్యామిలీస్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి వారిని ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఇక్కడ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయి అంబులెన్స్లు కూడా తరలించి ఇవాళ సాయంత్రం వరకు కూడా 7 మృతదేహాలకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలను కూడా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్నకుమార్, గాంధీలో కుటుంబ సభ్యులతో ఐడెంటిఫికేషన్ పూర్తి చేశారు. ఫార్మాలిటీస్ అనంతరం కాసేపట్లో మృతదేహాలను కూడా అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రభుత్వం నుంచి వారేమన్నా సహాయాన్ని కోరుతున్నారా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రత్నకుమార్.